వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర విభజన నిర్ణయం అటు కాంగ్రెస్లోనూ ఇటు జనంలోనూ చిచ్చు రేపుతోంది. సిడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత సీమాంధ్రాల ఉద్యమాలతో అట్టుడుగుతోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయకపోవడంపై అటు తెలంగాణ వాదుల్లోనూ అసహనాన్ని పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న అంశంపై తీవ్ర ఆసక్తి సిద్ధమవుతోందని కేంద్ర హోంశాఖ ప్రకటించిన నేపథ్యంలో కోర్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుని 2 నెలలు గడుస్తున్నా తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయాలంటూ తెలంగాణ ప్రాంత నేతలు సైతం అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం విభజన అంశంపై కాంగ్రెస్ చర్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ను విభజించమంటే ప్రజల్ని విడదీస్తోందంటూ కాంగ్రెస్ పై బీజేపీ నిప్పులు చెరుగుతోంది. అసలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. అసలు తెలంగాణ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యం కాంగ్రెస్కి ఏమాత్రం లేదు. లేకపోతే ఇలా చేస్తుందా? రాష్ట్రాన్ని విభజించమంటే జనాన్ని విడదీసి విద్వేషాలు రెచ్చగొట్టి వారు కొట్టుకు చస్తుంటే వేడుకు చూద్దామనుకుంటోంది. మా హయాంలో రాష్ట్రాల విభజన చాలా ప్రశాంతంగా సాగింది. కానీ కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి నానా రచ్చా చేస్తోంది. But they have no intention to create separate Telangana. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై పలు వర్గాల నుంచి వస్తున్న విమర్శలను యాంటోనీ కోర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఓ నివేదికను కమిటీకి అందజేశారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు లేవనెత్తుతున్న హైదరాబాద్ అంశం, నదీ జలాల పంపిణీ తదితర సమస్యలను కూడా కోర్ కమిటీ ముందు యాంటోనీ ప్రస్తావించినట్టు సమాచారం. యాంటోనీ ఇచ్చిన సంప్రదింపుల వివరాలు, ఫీడ్బ్యాక్ తో కేబినెట్ నోటుకు తుది మెరుగులు దిద్దుతారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. మన ప్రజాప్రతినిధులు అనేక కేసుల్లో ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ కేసులకు మినహాయింపు కాదు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ అధినేతలు అందరూ అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఈ వివరాలను బహిర్గతం చేసింది. నేతపై ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో అనేక మంది ప్రముఖ నేతలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 295 మంది ఎమ్మెల్యేలుంటే అందులో 83 మందిపై వివిధ కేసులున్నాయి. అందులో ప్రత్యేకించి 54 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అటు 90 మంది ఎమ్మెల్సీల్లో 8 మంది పలు రకాల కేసుల్లో ఉన్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ, లోక్సభకు ఎన్నికైన సభ్యులు 60 మంది ఉంటే వారిలో 14 మంది వివిధ కేసుల్లో ఉన్నారు. రాష్ట్రంలో కేసులు ఎదుర్కొంటున్న 83 మంది ఎమ్మెల్యేల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రముఖులు. వీరిలో ఒక్కొక్కరిపై 10 కేసులున్నాయి. పార్టీల పరంగా ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలుంటే అందులో 6 కేసులున్నాయి. బీజేపీకున్న ఎమ్మెల్యేలు 4 వారిలో 3 వివిధ కేసుల్లో ఉన్నారు. కేసులు ఎదుర్కొంటున్న 14 మంది ఎంపీల్లో 3 పార్టీ అధినేతలే. వీరిలో కడప ఎంపీ, వైఎస్ఆర్సీ చీఫ్ వైఎస్ జగన్ ముందు వరుసలో ఉన్నారు. అక్రమాస్తులు సహా వివిధ కేసుల్లో ఉన్న జగన్ గత 16 నెలలుగా జైల్లోనే ఉన్నారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 10 కేసులు ఎదుర్కొంటున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఈ కేసుల దర్యాప్తు పెండింగ్ లో ఉంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు మహబూబ్ నగర్ ఎంపీ కేసీఆర్ పైన 7 కేసులున్నాయి. ఇవి కూడా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. కేసులు ఎదుర్కొంటున్న నేతల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిపై 3 కేసులున్నాయి. నంద్యాల 1 టౌన్, బండి ఆత్మకూర్, కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 143, 341, 188 కింద ఈ కేసులు నమోదయ్యాయి. వీటి విచారణ పెండింగ్ లో ఉంది. రాష్ట్ర మంత్రుల్లో దానం నాగేందర్, శ్రీధర్ బాబు సహా పలువురు కేసులు ఎదుర్కొంటున్నారు. దానం నాగేందర్పై బంజారాహిల్స్, తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లలో 3 కేసులు నమోదై ఉన్నాయి. 2011 నుంచి ఈ కేసులు దర్యాప్తు దశను దాటలేదు. అటు శ్రీధర్ బాబుపై 171E, 171F సెక్షన్ల కింద 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాలరాజు, గంటా శ్రీనివాసరావు, వట్టి వసంత్ కుమార్, రామచంద్రయ్య పైన వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే కేసులు ఎదుర్కొంటున్న నేతల ప్రకారం టీడీపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 28 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పలు కేసులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ లో వీరి సంఖ్య 26 కాగా టీఆర్ఎస్ లో 14 మంది శాసనసభ్యులపై వివిధ కేసులున్నాయి. రాష్ట్రంలో నేతలపై ఉన్న కేసుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి తెచ్చింది
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ FGG అనే స్వచ్ఛంద సంస్థ. కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీకి అనర్హులు కాదని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నేతలపై ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని వివిధ జిల్లాల ఎస్పీలకు, డీజీపీకి మార్చి 2013లోనే FGG సంస్థ లేఖలు రాసింది. అయితే పోలీసుల నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. నిర్భయపై దారుణానికి తెగబడి ఆమె చావుకు కారణమైన దోషులు 4గురికి మరణశిక్ష పడింది. ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది. ఇది అతి కఠినమైన, అత్యంత అరుదైన కేసన్న కోర్టు నేర తీవ్రతను ఉపేక్షించలేమని స్పష్టం చేసింది. సాక్ష్యాధారాల ఆధారంగానే శిక్ష విధించినట్టు తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన దేశ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నిర్భయ సామూహిక అత్యాచారం హత్య కేసులో ఢిల్లీలోని సాకేత్లో ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 4 దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్లకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసును అతి కఠినమైన, అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన కోర్టు నేర తీవ్రతను ఏమాత్రం ఉపేక్షించలేమని పేర్కొంది. 4 దోషులపై అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాలు నాశనం చేయడం సహా అనేక నేరాలు రుజువయ్యాయి. ఐపీసీలోని 13 సెక్షన్ల కింద వీరిపై అభియోగాలు నిర్ధారణయ్యాయి. ఐపీసీ 302, 376(2)(g), 307, 394, 395, 386 సెక్షన్ల కింద 4 దోషులపై నేరం రుజువైంది. వాటి ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. హత్య కేసుకు వర్తించే ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కోర్టు 4 దోషులకు మరణశిక్ష ఖరారు చేసింది. నిర్భయ తల్లిదండ్రులు, దోషుల సమక్షంలో ఈ తీర్పు వెలువరించారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి యోగేష్ ఖన్నా. సాక్ష్యాధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని శిక్ష విధించినట్టు ఆయన తెలిపారు. తీర్పు వెలువడే సమయంలో సాకేత్ కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు సిబ్బంది, పోలీసులు మినహా బయటి వాళ్లెవరినీ అనుమతించలేదు. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడ్డంపై బాధితురాలి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా తమకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించడం తగదన్నారు దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్. రాజకీయ కారణాలతోనే ఈ శిక్ష విధించారని ఆయన ఆరోపించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. जजमेंट पूरी तरह से सरकार के इशारे पर किया गया है। चारों दोषी थे, उनको बराबर का अभियुक्त मानते हुए सभी को फांसी की सजा का ऐलान किया है। हम अपील डालेंगे हाई कोर्ट में और पूरी शिद्दत के साथ अपील डालेंगे। ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది కోర్టు తీర్పును స్వాగతించారు. చట్ట ప్రకారమే తీర్పు వెలువడిందని ఆయన చెప్పారు. న్యాయం గెలిచిందని అభిప్రాయపడ్డారు. निर्भया गैंगरेप केस में ऑनरेबल जस्टिस योगेश खन्ना ने सभी एक्यूज्ड को फांसी की सजा बरकरार रखी और फांसी की सजा सभी एक्यूज्ड को दिया गया और जो निर्भया के माता पिता हैं वो इस फैसला से काफी खुश हैं, काफी संतुष्ट हैं। నిర్భయ కేసు దర్యాప్తులో ఢిల్లీ పోలీసుల చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. నిందితులకు తగిన శిక్ష పడేలా చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారన్నారు ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ తేజేందర్ ఖన్నా. ఈ కేసు విచారణలో పాలు పంచుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. खासतौर से पुलिस के लिए, हमारी इन्वेस्टिगेटिंग टीम के लिए ये बहुत ही सेटिस्फेक्शन का सब्जेक्ट है, क्योंकि हमने इस मामले को बहुत अच्छी तरह से इन्वेस्टिगेट किया और अच्छे ढंग से इसको प्रोसिक्यूट भी किया गया। बहुत स्पीड ट्रायल में इसको ले जाया गया। उस लिहाज से ये बहुत ही सेटिस्फैक्टरी सब्जेक्ट बनकर आज हमारे सामने। నిర్భయ దోషులకు తగిన శిక్ష పడిందని సంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. అయితే ఉరిశిక్షపై పైకోర్టుకు వెళ్లే వెసులుబాటుంది కాబట్టి శిక్ష అమలెప్పుడో ఇప్పుడే చెప్పలేమన్నారు ఆయన. There is no need to pressurize any government. They will take it up as this fast track court was appointed by the government of India and they have taken decision very fast. అటు సాకేత్ కోర్టు వెలుపల పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. 4 దోషులతో పాటు మైనర్ దోషికి కూడా మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు
నిరసనకారులు. అప్పటి వరకు నిర్భయకు న్యాయం జరగనట్టే అని వారు అభిప్రాయపడ్డారు. మైనర్ అన్న కారణంగా అతనికి 3 ఏళ్ల శిక్ష విధించడం తగదన్నారు నిరసనకారులు. ఈ 4 దోషుల కంటే మైనరే అత్యంత క్రూరంగా వ్యవహరించాడని పోలీసులు సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన వైనాన్ని గుర్తు చేశారు నిరసనకారులు. రెండు 2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల పారామెడికల్ స్టూడెంట్ నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగింది. ఢిల్లీ వసంత్ విహార్ ప్రాంతం నుంచి ఇంటికెళ్లేందుకు స్నేహితుడితో కలిసి ప్రైవేట్ ట్రావెల్ బస్ ఎక్కింది నిర్భయ. అదే ఆమె చేసిన నేరం. బస్సులో ఉన్న డ్రైవర్ రామ్ సింగ్, అతని సోదరుడు ముఖేష్, వారి 4 స్నేహితులు నిర్భయ స్నేహితుడిని కొట్టి ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. మాటల్లో చెప్పలేని విధంగా అతి దారుణంగా నిర్భయను హింసించారు. బస్సును ఢిల్లీ వీధుల్లో తిప్పుతూ ఈ దారుణాన్ని కొనసాగించారు 6. ఆపై నిర్భయను ఆమె స్నేహితుడిని రన్నింగ్ బస్సులో నుంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన నిర్భయకు ముందు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. 13 రోజుల పాటు ప్రాణాలు నిలుపుకోవడం కోసం పోరాడిన నిర్భయ గతేడాది డిసెంబర్ 29న సింగపూర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. నిర్భయ ఉదంతం యావత్ దేశాన్ని కదిలించింది. ఆమె రగిలించిన స్ఫూర్తితోనే కేంద్రం మహిళల భద్రతకు నిర్భయ చట్టం తెచ్చింది. అయితే నిర్భయ కేసుకు ఈ చట్టం వర్తించలేదు. గతంలో ఉన్న చట్టాల ఆధారంగానే నిర్భయ దోషులకు శిక్షలు పడ్డాయి. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం 6 దోషులు. వీరిలో ముఖ్య దోషి బస్సు డ్రైవర్ రామ్ సింగ్ మార్చి 12న తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో వాడైన మైనార్టీ దోషికి బాలల న్యాయస్థానం గత నెల 31న 3 ఏళ్ల శిక్ష విధించింది. మిగతా 4 దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలకు తాజాగా ఉరిశిక్ష పడింది. మొత్తం 6 నిందితులపైన సాక్ష్యాధారాలతో సహా నేరాలు రుజువయ్యాయి. హైదరాబాద్లో సీమాంధ్ర నేతల సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. తిరుపతిలో రోడ్డెక్కిన క్షత్రియులు, అనంతలో గర్జిస్తున్న మహిళలు. కేంద్ర మంత్రి చిరంజీవికి సమైక్యసగా ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు. నేతలను వెంటాడుతున్న కేసులు, వివరాలు బహిర్గతం చేసి స్వచ్ఛం సంస్థ.